హే గాయ్స్, వెల్కమ్ టు సుప్రియ అండ్ తేజ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసరికి మేమైతే అరుణాచలం బయలుదేరామన్నమాట ఫైనల్గా. యాక్చువల్లీ లాస్ట్ వీక్ అయితే వెళ్దామని చెప్పి అనుకున్నాము. అనుకోకుండా అది క్యాన్సిల్ అయ్యింది. సో వెంటనే నెక్స్ట్ వీక్కి అనుకోకుండా స్టార్ట్ అయ్యామన్నమాట. సో మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము. సో ఇన్స్టెంట్ ప్లాన్ కాబట్టి మేము బస్ ప్రిఫర్ చేసాము. లేదు అంటే ట్రైన్ కూడా ఉంది, అది కూడా బుక్ చేసుకోవచ్చు. సో మేము ఇక్కడ 7 o'clockకి స్టార్ట్ అయ్యామంట బస్లో. ఇంకా మేము ఫుడ్ ఎలా ఉంటుందో అని చెప్పేసి ఫుడ్ కూడా మేమే ప్యాక్ చేసుకున్నాము. టమాటా రైస్ చేశానమాట. సో అంతే తినేసాము. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి డిన్నర్కి 8:30 ఆ టైంకి ఆపారన్నమాట. ప్లేస్ నీట్గానే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మేమైతే అక్కడ ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము. సో మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి మార్నింగ్ మేము అరౌండ్ 8 o'clockకి రీచ్ అయిపోయాము అరుణాచలము. సో మేమైతే ఈ బస్సులో వచ్చామన్నమాట. ఎస్విఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ప్రిఫర్ చేయొచ్చు. సో ఆటో బుక్ చేసుకుని మేము రూమ్కి అయితే వెళ్ళామన్నమాట. ఆల్మోస్ట్ 1.2 to 2 kilometers ఉంది ఈ బస్ దిగిన దగ్గర నుంచి. సో మేమైతే ఇక్కడ ఈ రూమ్స్లో స్టే చేసాము. అగ్నిస్థాల రూమ్ అయితే బాగానే ఉంది. బయట చూసి ఇలా ఉంది ఏంటి, ఫొటోస్లో చూసి మేము అదిగా ఇదయ్యామా అని చెప్పి అనుకున్నాము. కానీ పైకి వచ్చేసరికి రూమ్ అయితే నీట్గానే ఉంది. నార్మల్గా 1 డేకి 2000 అలా ఛార్జ్ చేస్తున్నారు. కానీ మేము 1 o'clockకి చెక్ ఇన్ అయితే మార్నింగ్ 9కే వచ్చాము. ఇంకా నెక్స్ట్ డే 3:30 వరకు ఉన్నాము. సో ఒక 1000 ఎక్స్ట్రా పే చేసామన్నమాట. మొత్తం 3000 పే చేసాము రూమ్కి. సో కొంచెం ఫ్రెష్ అయ్యి రూమ్కే మేము టిఫిన్ అయితే తెచ్చుకున్నాము. నాకైతే అసలు నచ్చలేదు ఫుడ్. సో కొంచెం రెస్ట్ తీసుకుని 10:30 ఆ టైంకి మేము దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. నార్మల్గా ఇక్కడ ఫస్ట్ ఆటోలో గిరి ప్రదక్షిణ చేద్దామని చెప్పి అనుకున్నాము. సో ఆటో మాట్లాడుకున్నాము. అరౌండ్ 800 అలా తీసుకున్నారు ముగ్గురికి. ఇంకా ఆటోలో ఒక్కొక్క లింగం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. సో నార్మల్గా అరుణాచలంలో మనకి 8 లింగాలు అయితే ఉంటాయి కదా. సో 8 లింగాల దర్శనం మనము చేసేసుకోవచ్చు. మేము నైట్కి గిరి ప్రదక్షిణ అనుకున్నాము. నైట్ అయితే టెంపుల్స్ ఓపెన్ ఉండవు కాబట్టి ఇంకా మార్నింగే మేము దర్శనం చేసుకుందామని చెప్పి ఇలా వచ్చామంట. సో మాకు ఆల్మోస్ట్ ఒక 1.5 hours అలా పడింది దర్శనం అవ్వడానికి, మొత్తం 8 లింగాలు. సో ఇవన్నీ అయిపోయాక మేము ఫైనల్గా మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. మెయిన్ టెంపుల్ వచ్చేసరికి మాకు ఒక 3.5 hours పట్టింది దర్శనం అవ్వడానికి. చాలా రష్గా ఉంది. మేము 50 రూపీస్ దర్శనానికి వెళ్ళాము. సో వీకెండ్ కాబట్టి క్రౌడ్ ఎక్కువగానే ఉందన్నమాట. మనకున్న పంచభూతాలలో ఇక్కడున్న లింగం వచ్చేసరికి అగ్నిని సూచిస్తుందన్నమాట. అరుణాచలంలో ఈశ్వరుని అరుణాచలేశ్వర్ అంటారు. మనకి అరుణాచలం కొండ మీద రమణ మహర్షి గారు ఉండేవారు కదా. సో అతను ఇక్కడ ఉండి మెడిటేషన్ అవి చేసేవారంట. అందుకే ఇక్కడ ఉన్న రమణ మహర్షి ఆశ్రమం కూడా చాలా ఫేమస్ అని చెప్తారు. నార్మల్గా మేము వెళ్దాం అనుకున్నాము, కానీ మేము నార్మల్గా వెళ్ళే టైంకి పోలీసులు అందరూ ఉన్నారన్నమాట. సంథింగ్ ఎందుకో క్లోజ్ చేసి ఉంది అప్పుడు. ఆటో వాళ్ళు నార్మల్గా చెప్పారు ఒక 2 hours వరకు అలాగ ఓపెన్ అవ్వదు అని చెప్తే ఇంకా నార్మల్గా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. గుడి లోపల ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం టెంపుల్ని మినియేచర్ కింద చేసి పెట్టారన్నమాట. మొత్తం టెంపుల్ అది ఎలా ఉందో మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా లోపల కూడా భక్తులందరికీ ఇలాగా మజ్జిగ అయితే ఇస్తున్నారన్నమాట. ఫైనల్గా ఒక 3.5 hours తర్వాత అయితే మా దర్శనం అయితే అయిపోయిందన్నమాట. నార్మల్గా మీరు అబ్జర్వ్ చేసారా, గర్భగుడిలో మనం ఎప్పుడైతే వెళ్తామో మనకి అక్కడ చాలా వేడిగా ఉంటుంది. ఎందుకంటే అగ్నిలింగం కాబట్టి. ఇంకా మా టైమింగ్ ఏమో కానీ మేము దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి క్లైమేట్ అంతా బాగా చల్లగా అయిపోయింది. ఇంకా బయటే అరుణాచలం హోటల్ అని చెప్పేసి అక్కటి ఉంటే మేము అక్కడే లంచ్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము. హోటల్ అయితే చాలా నీట్గానే ఉంది, ఫుడ్ కూడా చాలా బాగుంది. కాకపోతే చాలా లేట్గా తెచ్చారు ఫుడ్. రేట్స్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. సో నార్మల్గా అక్కడ లంచ్ చేసేసి ఇంకా బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షం. ఇంకా ఆటో మాట్లాడుకుని రూమ్కి అయితే వెళ్ళిపోయాము.
సో, ఈవినింగ్ మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం 6:30 ఆ టైంకి. కానీ అవుతదో లేదో అనుకున్నాం కానీ ఆల్మోస్ట్ 9 ఆ టైంకి వర్షం అయితే ఆగిపోయింది. ఇంకా 10:30 అయింది మేము స్టార్ట్ చేసేసరికి. గుడి దగ్గరికెళ్ళాము. గుడి దగ్గరికెళ్ళి ఫస్ట్ దీపం పెట్టేసాము. తర్వాత కొబ్బరికాయ కొట్టేసి, దండం పెట్టుకొని మేమైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. సో, నార్మల్‌గా గిరి ప్రదక్షిణ అయితే 14 కిలోమీటర్స్ ఉంటదమంట. యాక్చువల్లీ మనం గిరి ప్రదక్షిణ ఏ టైంలోనైనా చేసుకోవచ్చు. కానీ మార్నింగ్ ఎండగా ఉంటదని చెప్పి మేము ఈవినింగ్ అనుకున్నాము. కానీ ఈవినింగ్ వర్షం పడడం వల్ల నైట్ స్టార్ట్ చేయాల్సొచ్చిందన్నమాట. వర్షం పడింది కదా! జనాలు ఎక్కువ మంది ఉండదేమో అనుకున్నాము. కానీ క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారు. అది కూడా వీకెండ్ అవ్వడం వల్ల ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. కొంతమంది బేర్ ఫూట్‌తో నడుస్తున్నారు. కొంతమంది సాక్స్‌లేసుకొని నడుస్తున్నారు. కొంతమందయితే చెప్పులు కూడా యేసుకుంటున్నారు. నేనైతే సాక్సెస్ వేసుకొని నడిచాను. గణేష్ ఇంకా తేజ అయితే నార్మల్‌గానే నడిచారు. ఆళ్ళు బానే నడిచేశారు. నేను ఒకవేళ సాక్స్ ఏసుకోకపోతే అసలు నడిచేదాన్ని కాదేమో. సో, ఎక్కడ పడితే అక్కడ మనం కూర్చొని కాసేపు రెస్ట్ తీసుకోవడానికున్నాయి. ఇంకా ఇలా బోర్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. రూట్ అయితే ఎక్కడ మిస్ అవ్వము. కావాలంటే మనకి ఫోన్‌లో యాప్ కూడా ఉంటది. ఆ యాప్ ద్వారా కూడా చూసుకొని మనం వెళ్ళొచ్చు. మేమిక్కడ కూర్చున్నప్పుడైతే ఆపోజిట్‌గా చాలామంది జనాలున్నారన్నమాట. ఏం చేస్తున్నారో మాకర్థం కాలేదు. సో, ఎళ్లి చూద్దామని చెప్పి ఎళ్లి చూసేసరికి ఇక్కడ డీర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఒకటో, రెండో కనిపించాయి. తర్వాత కొంచెం ముందుకు చూస్తే ఒక 6, 7 అలా ఉన్నాయి. ఇంకా అందరూ ఫోటోస్ అవి తీసుకుంటున్నారు. సో, అదలా చూసుకొని మళ్ళీ ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాము. సో, మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడే మనకి 8 లింగాలు కనిపిస్తాయన్నమాట. ఈ 8 లింగాలు దర్శించుకోవచ్చు. నార్మల్‌గా ఇవి 8:30 ఆ టైంకి క్లోజ్ అయిపోతాయి. సో, అందుకే మేము మార్నింగ్ ఆటోలో ఫస్ట్ గిరి ప్రదక్షిణ చేసేసాము. సో, ఇప్పుడు బయట నుంచి దండం పెట్టుకోవచ్చు. మధ్యలో అయితే మాకి బాబా గుడి కనిపించింది. ఇదైతే చాలా బావుంది. మార్నింగ్ ఎళ్ళినప్పుడు తెలియలేదు. లేకపోతే దర్శించుకునేవాళ్ళము. సో, మధ్యలో మనకి ఇలాగా మసాజెస్ కూడా ఉన్నాయి. 5 మినిట్స్‌కి 50 రూపీస్ లేదా 5 మినిట్స్‌కి 30 రూపీస్ అలా చార్జ్ చేస్తున్నారు డిఫరెంట్ షాప్స్‌లో. సో, అవి కూడా చేయించుకోవచ్చు. మేము చేయించుకున్నాము. సో, నార్మల్‌గా ఒక 3-4 అవర్స్ పడతది బాగా నడిచేసే వాళ్ళకి. మాకైతే ఆల్మోస్ట్ ఒక 6 అవర్స్ పడింది. ఒక 6 కిలోమీటర్స్ వరకు బానే నడిచాము. తర్వాత ఇంకా కొంచెం డౌన్ అయిపోయామన్నమాట. మధ్య మధ్యలో ఆగి నడుస్తూ ఉన్నాము. సో, మనకి లాస్ట్ లింగం కంటే ముందు మనకి మోక్ష మార్గం అయితే ఉంటదన్నమాట. నార్మల్‌గా ఈ మార్గం నుంచి ఎళ్తే మనకి గిరి ప్రదక్షిణ చేసాక కాళ్ళు నొప్పులు అవి వస్తాయి కదా! సో, అవైతే తగ్గుతాయి అంటారు. మనకి మోక్షం లభిస్తుంది అని చెప్పి నమ్ముతారన్నమాట. సో, చాలా క్రౌడ్ ఉంది. సో, మేము మార్నింగ్ చేయలేకపోయాము. నైట్ కూడా చేయలేకపోయాము. సో, 2 ½ అవర్స్ అలా టైం పట్టేస్తదని చెప్పేసి మేము ఆగలేదన్నమాట. ఇక్కడైతే హోటల్ ఆలయం అని చెప్పేసి టూరిజం వాళ్ళది. మీరు అక్కడ కావాలంటే బుక్ చేసుకోవచ్చు. మాకు ఏసీ రూమ్స్ అవైలబుల్‌గా లేవు. సో, బుక్ చేసుకోలేదు. ఫుడ్డు అన్నీ హోటల్స్ లోపలే ఉంటాయంట. బావుంటది అని చెప్పి విన్నాను. ఆహ్, అన్నీ చూసుకొని ఫైనల్‌గా టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము. చూస్తున్నారా ఎంతమంది జనాలున్నారో. సో, గిరి ప్రదక్షిణ అయిపోయాక మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికెళ్ళి దండం పెట్టుకుంటే మన గిరి ప్రదక్షిణ పూర్తయినట్టమాట. సో, ఫైనల్‌గా అక్కడికెళ్ళి మేము దండం పెట్టుకున్నాము. సో, మార్నింగ్ ఫ్రీగా ఉంటే దర్శనానికెళ్దాం అనుకున్నాం కానీ, మేము మార్నింగ్ ఎళ్ళినప్పుడు దర్శనానికి ఎంత జనమైతే ఉన్నారో, అప్పటికంట ఎర్లీ మార్నింగ్ ఇంకా ఎక్కువ జనం అయితే ఉన్నారు. సో, మేము నార్మల్‌గా దండం పెట్టుకొని రూమ్‌కైతే రిటర్న్ అయిపోయామన్నమాట. రూమ్‌కెళ్ళేసరికి 5 అలా అయిపోయింది. సో, ఇంకా అప్పుడు పడుకొని నెక్స్ట్ డే తేజ అయితే మోక్ష మార్గానికెళ్తానని చెప్పేసి మార్నింగ్ ఎళ్ళాడనమాట. నేను, గణేష్ అయితే పడుకున్నాము. మేము లేవలేకపోయాము. సో, మార్నింగ్ ఎళ్ళాడు. అప్పటికి కూడా చూస్తే జనాలు చాలా ఎక్కువ మందే ఉన్నారు. ముందు రోజు కంటే చాలా ఎక్కువ మందున్నారు. తేజకి ఆల్మోస్ట్ 2 ½ అవర్స్ అలా పట్టేసింది మంట ఇది చేయడానికి. సో, ఇది అయిపోయాక ఇంకా దగ్గరలో ఫుడ్ తిందామని చెప్పేసి ఏమి రెస్టారెంట్స్ ఉన్నాయి అని చెప్పి చూస్తే నార్మల్‌గా ఈ రెస్టారెంట్ కనిపించిందంట. సో, ఎళ్ళాడు. ఫుడ్ అయితే చాలా బావుందని చెప్పాడు. సో, తను మినీ మీల్స్ అయితే ట్రై చేశాడనమాట. బావుందని చెప్పేసి మేము రూమ్‌లో ఉన్నాం కదా! ఈజీగా ఉంటది తినడానికి అని చెప్పి ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొనొచ్చాడనమాట. ఫ్రైడ్ రైస్ అయితే చాలా బావుంది. నాకు అలా చేస్తే చాలా ఇష్టము. సో, మేము ఇంకా లంచ్ చేసి
తేజ కాసేపు రెస్ట్ తీసుకున్నాడు. సో, ఫైనల్‌గా 3:30 ఆ టైంకి మేము రూమ్ చెకౌట్ చేసేసి బస్ దగ్గరికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. అరుణాచలంలో ఆటోలకైతే చాలా కాస్ట్ అయితే చార్జ్ చేస్తున్నారు. ఒక కిలోమీటర్‌కి రూ. 100, 150, 200 ఇంకా ఆళ్ళిష్టమే. ఆ రోజున్న రష్ బట్టి. సో, ఇంకా మేము రూమ్ నుంచి ఆటో బుక్ చేసుకొని బస్ దగ్గరికైతే వచ్చాము. 4:00 అలాగా బస్ అయితే స్టార్ట్ అయిపోయిందన్నమాట. యాక్చువల్లీ అరుణాచలం దగ్గరే చిదంబరం అని చెప్పేసి మనకి పంచభూతాలలో ఆకాశలింగం అక్కడ ఉంటాదన్నమాట. సో, అది కూడా ప్లాన్ చేసుకోండి. మాకు ముందు తెలియలేదు. లేకపోతే మేము అది కూడా ప్లాన్ చేసుకునేవాళ్ళము. అరుణాచలం నుంచి 3½ అవర్స్ అలా పడతది చిదంబరం వెళ్ళడానికి. ఇంకా మాకవ్వలేదు. మేమైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. అరౌండ్ 7:30, 8 ఆ టైంకి డిన్నర్‌కైతే స్టాప్ చేశారు. సో, ప్లేస్ కూడా చాలా బావుందిమాట. ఫుల్ వెజ్ రెస్టారెంట్. సో, ఇక్కడ తేజ మీల్స్ తీసుకున్నాడు. ఇంకా నేను, గణేష్ అయితే ఫ్రైడ్ రైస్, ఇంకా పన్నీర్ స్టార్టర్ అయితే తీసుకున్నాము. నార్మల్‌గా మీల్స్ కాకుండా ఒక కంఫర్టింగ్ మీల్ ఏదంటే ఫ్రైడ్ రైస్ అని చెప్తా. ఎక్కువ అదే ప్రిఫర్ చేస్తాము. ఫుడ్ కూడా చాలా బావుందక్కడ. నార్మల్‌గా మీల్స్ ఎవరైనా తీసుకుంటే షేరింగ్ ఉండదు కదా! ఆళ్ళైతే వచ్చి మరీ అడుగుతున్నారు, "మీరు కూడా తింటారా? వడ్డించాలా?" అని. సో స్వీట్ ఆఫ్ దెమ్ అసలు. సో, ఇంకా డిన్నర్ అయిపోయాక మళ్ళీ బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము నెక్స్ట్ డే మార్నింగ్ హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాం. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.